హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే తమ్నేల్ చూసే ఉంటారు కదా, మేబీ దా టాపిక్ మెల్లిగా చెప్దాం, ముందు చెప్దాం. అయితే ప్రస్తుతానికైతే బిట్కాయిన్ ప్రైస్ చూద్దాం ఈరోజు. ఇప్పుడంటే ఈ టైంకి అంటే 3:24కి సాటర్డే. సో ప్రస్తుతానికైతే 81,84,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. మంచిగానే ఉంది, పర్లేదు, మరీ డౌన్ అవ్వలేదు. అండ్ $1,00,000కి వెళ్తుందని చెప్పేసి అంచనా. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ రానున్న 7 రోజులు వెళ్ళొచ్చేమో, మేబీ చూడాలి దానికి సంబంధించి. సో ఇంకా మిగతా టాపిక్లోకి వెళ్తే కనుక, బైనాన్స్కి సంబంధించి రాబోయే ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ లిస్ట్ అయ్యే కాయిన్స్ ఏవి ఉన్నాయంటే అవి చెప్తాను. మనం అవి ఫ్రీగా చేసుకోవచ్చు, ఫ్రీగా చేస్తున్నాం కూడా. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాయిన్ అవ్వండి. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బైనాన్స్లో లిస్ట్ అవ్వబోయే అంటే రానున్న ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు జనవరి మధ్యలో వరకు, అంటే జనవరి మిడ్ వరకు బైనాన్స్లో లిస్ట్ అయిపోయే కాయిన్స్ ఏమున్నాయంటే, ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు అవి మీరు చేయకపోతే కనుక ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మించిపోయింది ఏం లేదు, ఇంకా టైం ఏం అవ్వలేదు. ఇంకో 1 మంత్ చేసుకున్నా కూడా 1 మంత్లో ఇవన్నీ వచ్చేస్తాయి ఒక్కొక్కటిగా. సో ఖచ్చితంగా అయితే చేసుకోండి. దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, మొదటగా చెప్పేది నేనేంటంటే మ్యాచ్ చైన్ అనమాట. ఇది మ్యాచ్ చైన్, ఇది టెలిగ్రామ్ బాట్కు సంబంధించింది. ఇది ఓన్ చైన్ అనమాట. వీళ్ళు కావాలంటే బిఎన్బి చైన్ వాళ్ళు ఈరోజు ట్వీట్ కూడా చేశారు. వీళ్ళు 100 మిలియన్ ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పేసి దీంట్లో ఇప్పటి వరకు. సో బైనాన్స్లో ఖచ్చితంగా అయితే లిస్ట్ అవబోతుంది. ఇదేమీ లేదు, జస్ట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు డైలీ 3 వస్తాయన్నమాట మీకు టికెట్స్. సో టికెట్స్ 3 వస్తాయి కదా, ఆ 3 తోటి మీరు ప్లే చేసుకుంటే కనుక మీకు పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అది ఏం జస్ట్ ఇలా వచ్చేసి ఇక్కడ మీరు ఇలా ఆడుతూ ఉంటే మీరు ఆ పాయింట్స్ ఇలా కలెక్ట్ చేసుకుంటారు. 30 సెకండ్స్ ఏమి ఇస్తారు టైము. సో ఈ 30 సెకండ్స్లో మీరు ఎన్ని కలెక్ట్ చేసుకున్న టికెట్స్ దాన్ని బట్టి ఉంటాయి అనమాట. మధ్య మధ్యలో బాంబులు కూడా ఉంటాయి. వాటిని టచ్ చేయొద్దు. వాటిని టచ్ చేస్తే ఉన్న పాయింట్స్ అంటే అక్కడ పైన 63, 65 ఉన్నాయి కదా, అలా బాంబు వచ్చింది చూసారా, దాన్ని టచ్ చేస్తే అవన్నీ పోతాయి అనమాట. మళ్ళీ ఒకటి నుండి స్టార్ట్ అవుతాయి. సో ఏముండదు, సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా బైనాన్స్లో లిస్ట్ అవుతుంది. అండ్ వాళ్ళే బిఎన్బి చైన్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు దీన్ని, ఈ ప్రాజెక్ట్ని. అండ్ మంచి ప్రాజెక్ట్ అవుతుంది, ఎందుకంటే సొంత బ్లాక్ చైన్ ఇది. అన్నిటిలాగా బాట్స్ లాగా ప్లే టు ఎర్న్ లేకపోతే ట్యాప్ టు ఎర్న్ ఇలాంటి ప్రాజెక్ట్ కాదనమాట ఇది. సో ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. అండ్ అలాగే వీళ్ళు ఇలా మింట్ ఎన్ఎఫ్టీలు ఇస్తూ ఉంటారు, క్లెయిమ్ లాల్ టోకెన్స్ ఇస్తూ ఉంటారు. అవన్నీ మీరు కలెక్ట్ చేసుకుని పెట్టుకుని ఉండాలి. నేను చూడండి, అంటే ఎవ్రీ వీక్ ఇస్తూ ఉంటారు మీకు ఎన్ఎఫ్టీలు బ్యాచెస్, అవి కలెక్ట్ చేసుకోండి. నేను 7 ఎన్ఎఫ్టీస్ కలెక్ట్ చేశాను. అండ్ లాల్ కాయిన్స్ వచ్చేసి 40 lakh కలెక్ట్ చేశాను దీంట్లో. సో మీరు కూడా చేసుకోండి. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అంటే మంచి ప్రాజెక్ట్తో పాటు బైనాన్స్లో లిస్ట్ అవుతుంది కాబట్టి మినిమం అయితే మనకి రేట్ ఉంటుంది, ఒక డీసెంట్ రేట్ ఉంటుంది. అండ్ ఫ్రీగా చేసుకోవచ్చు కాబట్టి చేసుకోండి. అండ్ ఇంకో ప్రాజెక్ట్ ఏంటి అని అంటే కనుక, బ్లమ్ అందరికీ తెలిసిందే, మ్యాక్సిమం అందరు చేస్తున్నారు. చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి. బ్లమ్ కూడా మీరు ఒకసారి ప్రూఫ్ ఆఫ్ యాక్టివిటీ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది, పదే పదే చేయక్కర్లేదు. నేనైతే ఒకేసారి చేశాను. సో ఇది కూడా మీకు ఏమన్నా ఇక్కడ టికెట్స్ ఉంటే కనుక ఆడండి గేమ్. నేనైతే ఆడలేకపోతున్నాను, 656 ఉన్నాయి. సో అందుకని ఆడలేకపోతున్నాను. మీరైతే ఆడండి ఖచ్చితంగా. నేను టైం చూసుకొని ఆడతాను. సో ఇది కూడా ఒక మంచి ప్రాజెక్ట్. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇది చేసుకోండి. మ్యాక్సిమం చేసి ఉంటారు బ్లమ్ని అందరూ. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ ఏంటి అని అంటే కనుక, హాట్ వాలెట్. మీకు హాట్ వాలెట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. హాట్ వాలెట్ చాలా పెద్ద ప్రాజెక్టు. సో ఎవరైనా చేసుకోకపోతే కనుక ఇప్పుడైనా చేసుకోండి. నేను పెద్దగా చేయలేదు దీన్ని, హాట్ వాలెట్ని. మీకు చూపిస్తాను చూడండి. నా హాట్ బ్యాలెన్స్ చూస్తారు 3.74 ఎంతో ఉంది. బట్ మీరైతే చేసుకోండి. ఓన్లీ వీడియోస్, అంటే యూట్యూబ్ వీడియోస్ చూసి అక్కడ కోడ్ ఇవ్వడం వల్ల మీకు ఆల్మోస్ట్ 2 హాట్ ఏమో వస్తాయి. 2 హాట్ ఫ్రీగా ఒకసారి చేసుకుని పెట్టుకుంటే కనుక, ఒక్కొక్క హాట్ నాకు తెలిసి $5 నుంచి $5 దగ్గర లిస్ట్ అయినా కూడా, ఆ రేంజ్లో ఉన్నా కూడా మీకు $10 వరకు వచ్చినట్టు కదా, ₹1000 దాకా వచ్చినట్టు కదా, ఈజీగా, అంటే ఫ్రీగా వచ్చినట్టు కదా. అంటే ఇప్పుడు జాయిన్ అయినా కూడా, ఒకవేళ ఎవరైనా జాయిన్ అయిపోతే కనుక ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది కూడా బైనాన్స్లో లిస్ట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ వచ్చేసి మీకు డక్ చైన్ ఆల్రెడీ ఇప్పుడు లేట్ అయిపోయింది. సీజన్ 2లో చెప్తాను. మళ్ళీ సీజన్ 2 స్టార్ట్ అవుతే కనుక అప్పుడు చెప్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ నేను దీని గురించి వీడియోస్ చెప్పాను. ఇది కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో బైనాన్స్లో లిస్ట్ అవ్వబోతుంది. ఇది కూడా లాంచ్ అవ్వగానే, టోకెన్ జనరేషన్ ఈవెంట్ రోజున. సో ఇది కూడా మంచి ప్రాజెక్ట్. చేసాం, మన గ్రూప్లో వాళ్ళు చాలామంది చేశారు. అండ్ వీడియో కూడా 2 వీడియోలు ఏమో చేశాను దీనిపైన. అండ్ కొత్తగా అయితే ఇప్పుడు వద్దులేండి, నేను సీజన్ 2 ఏమైనా స్టార్ట్ అవుతే కనుక ఖచ్చితంగా చెప్తాను జాయిన్ అవ్వమని. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ వచ్చేసి సైడ్ కిక్ అనమాట, సైడ్ ఫ్యాన్స్ వాళ్ళది. సో ఇది కూడా మొన్ననే వాళ్ళు ఏంటది, సీజన్ 2 ఎండ్ అయిపోయింది. సో సీజన్ 1 ఎండ్ అయిపోయింది, సీజన్ 2 స్టార్ట్ చేస్తాం అన్నారు. ఇంకా అప్డేట్స్లో ఉన్నాయి. ఇది కూడా ఏంటి అంటే, ఇది ఇంకోటి బ్యాకప్ కూడా. ఇది ఎవరు అంటే బైనాన్స్ వాళ్ళే కాబట్టి ఇది ఖచ్చితంగా బైనాన్స్లో లిస్ట్ అవుతుంది. ఎందుకు బైనాన్స్ గురించి చెప్తున్నానంటే, మాకు అంటే సీనియర్స్కి అర్థమవుతుంటుంది. సీనియర్స్ మేము ఎలా ఆలోచించే వాళ్ళమంటే, ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఉండేది బైనాన్స్లో లిస్ట్ అవ్వాలని చాలా వెయిట్ చేసి చాలా కళ్ళకనే వాళ్ళం. ఏదైనా మనం కాయిన్ కొన్నా కూడా, మనం హోల్డ్ చేస్తున్నా కూడా, ఇది బైనాన్స్లో లిస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ 1 ఎక్స్చేంజ్. అండ్ ఇంకోటి, బైనాన్స్లో లిస్ట్ అయితే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుందని ఉద్దేశంతో అనమాట.
ఇప్పటికీ కూడా బైనాన్స్‌లో లిస్ట్ అవ్వాలని చాలామంది ప్రాజెక్ట్‌లు, చాలా క్రిప్టో కరెన్సీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు దాంట్లో లిస్ట్ చేయడం కోసం. సో, దాంట్లో ఇదొకటి సైడ్ ఫాన్స్ బై సైడ్ కిక్. దీని లింక్ కూడా కింద ఇస్తాను. వీళ్ళు లాస్ట్ సీజన్ అయితే అయిపోయింది. సారీ, లాస్ట్ సీజన్ అయితే అయిపోయింది. మరి ఈ సీజన్‌లో ఎలా ఉందో తెలీదు. బట్ జాయిన్ అయినైతే ఉండండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే గనక దీంట్లో నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ దాని తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఏంటి అనంటే గనక మీకు పాకెట్ ఫై. మాక్సిమం పాకెట్ ఫై అయితే దాంట్లో ఖచ్చితంగా లిస్ట్ అవుతుంది బైనాన్స్‌లో. సో, ఇది కూడా చేసుకోండి. ఇది కూడా చాలా తక్కువ మంది జనాలు చేస్తున్నారు. ఎవరికీ తెలీదు బేసిక్‌గా ఇవి తక్కువ మంది చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉంటే వెల్ అండ్ గుడ్. వెరీ హ్యాపీ వాళ్ళ గురించి నేను. అండ్ తెలియకపోతే గనుక ఇది కూడా చేసుకోండి. దీని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇది కూడా మాక్సిమం బైనాన్స్‌లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే దీనికి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది కూడా లాస్ట్ స్టేజ్‌కి వచ్చేసింది. అంటే టోకెన్ జనరేషన్ ఈవెంట్ దగ్గరలో ఉంది చాలా. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 1.5 మంత్‌లో లిస్ట్ అయిపోతాయి మొత్తం అన్నీ. బైనాన్స్‌లో గానీ, ఎక్కడైనా గానీ ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ అయిపోతాయి. అంటే సంవత్సరాలు చేయక్కర్లేదు. ఒక 6 నెలలు, 7 నెలలు చేయక్కర్లేదు. 1.5 మంత్‌లు ఇవన్నీ లిస్ట్ అయిపోతాయి. సో, ఖచ్చితంగా దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో, మాక్సిమం అన్నీ నేను కవర్ చేశాను అనుకుంటాను నేను. డక్ చైన్ చెప్పాను, సర్కిల్ చెప్పాను, పాకెట్ ఫై చెప్పాను, హాట్ చెప్పాను, బ్లమ్ చెప్పాను, మ్యాచ్ చైన్ చెప్పాను. మ్యాచ్ చైన్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఇది ఫస్ట్ చెప్పాను కదా మీకు. ఇది కూడా అస్సలు మిస్ అవ్వద్దు. దయచేసి ఇప్పుడు చెప్పిన వాటిలో మీరు ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఒక డక్ తప్ప మిగతా అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ 1.5 మంత్లు అయితే ఖచ్చితంగా లిస్ట్ అయిపోతాయి బైనాన్స్‌లో. అండ్ మంచి డీసెంట్ అమౌంట్ కూడా ఉంటుంది. మీరు గమనిస్తే డాగ్స్ మన రీసెంట్‌గా బాట్స్‌లో చేసిన దాంట్లో డాగ్స్ ఒకటిను, క్యాటిజన్ ఒకటిను అండ్ హ్యామ్స్టర్ ఈ 3 మాత్రమే లిస్ట్ అయ్యాయి. డాగ్స్ ఏంటంటే ఓన్ వాళ్ళ కాయిన్ దూరవ్ కాయిన్ కాబట్టి, టెలిగ్రామ్ ఓనర్ కాయిన్ కాబట్టి మ్యాక్సిమం లిస్ట్ చేశారు. డాగ్స్ అంత హైప్ ఉంది కాబట్టి. అండ్ హ్యామ్స్టర్ కూడా హైప్ ఎక్కువ ఉందని చెప్పేసి లిస్ట్ చేశారు. అండ్ క్యాటిజన్ ఒక మంచి ప్రాజెక్ట్ అది. సో, అలాంటి ప్రాజెక్ట్స్ ఇవి కూడా ఇప్పుడు చెప్పినవి కూడా. సో, అది కూడా అందుకు లిస్ట్ చేశారు. బట్ ఇప్పుడు చెప్పే ఈ ప్రాజెక్ట్స్ కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్. వాటి మీద ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ ఇవి. సో, ఖచ్చితంగా అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఏ డౌట్ ఉన్నా కూడా నేను వీడియో రూపంలో చెప్పకపోయినా కూడా అప్పటికప్పుడు ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. నేను చెప్పకపోయినా మన గ్రూప్ మెంబర్, మన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ మీకు ఖచ్చితంగా ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి తెలిసింది క్లియర్ చేస్తూ ఉంటారు మీకు. సో, ఖచ్చితంగా అయితే ఈ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మనీ మార్కెట్ తెలుగు కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా ఇస్తాను. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ పై గురించి అంటే పెద్దగా అప్డేట్స్ ఏమి లేవు. పై గురించి అప్డేట్ రాగానే ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ఊరికి ఏం అప్డేట్ లేకుండా చేయడం కూడా ఎందుకు అని చెప్పి ఆలోచిస్తున్నాను. బట్ దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన గ్రూప్లో కూడా నన్ను వచ్చి అడగండి. దాన్ని బట్టి ఆ క్వశ్చన్స్ని బట్టి ఆ వీడియో లెంత్ని చూసుకొని నేను చేస్తాను. అండ్ ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. టెలిగ్రామ్లో మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ నచ్చితే కనుక ఇది ఉపయోగపడుతుంది మీకు అనుకుంటే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియజేయండి. ఇంకో 1.5 మంత్లో వచ్చే ప్రాజెక్ట్స్ కాబట్టి నేను ఇప్పుడు చెప్పింది మీకు. సో, ఖచ్చితంగా అయితే చేసుకోండి. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.